అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొత్తదనం ఏమీ లేదు. పైగా ఈ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ఎక్కడా పరిష్కారం చూపించబడలేదు. వాళ్ళకి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా బడ్జెట్లో ఎక్కడ ఏ రకమైన కేటాయింపులు కానీ ఏ రకమైనటువంటి పరిష్కారం చేయబోతున్నాం అని కానీ ఎలాంటి చెప్పలేదు. అట్లాగే వ్యవసాయ రంగం, ముఖ్యంగా ఇప్పటి వరకు వ్యవసాయ రంగం గిట్టుబాటు ధర లేక మద్దతు ధర, కనీస మద్దతు ధర కూడా ఎక్కువ మొత్తంలో పెంచి రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగా చేయలేని పరిస్థితి ఉంది. అది ఇప్పుడు కూడా ఈ బడ్జెట్ తర్వాత కూడా అట్లాంటి ప్రయోజనం ఏమీ జరిగేటట్టుగా ఈ బడ్జెట్లో ప్రకటించిన దాన్ని బట్టి చూస్తే ఏం కనపడతలేదు. అందుకే వ్యవసాయ రంగం సంక్షోభం కొనసాగే అవకాశం ఉంది, ఆత్మహత్యలు కూడా కొనసాగే అవకాశమే ఉందని స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి అందులో కూడా కొత్తదనం ఏం లేదు. ఇకపోతే ముఖ్యంగా వ్యవసాయ కూలీలు ఉన్నారు, వాళ్లకు ఉపాధి హామీ పథకాన్ని మరింత బడ్జెట్ పెంచి అట్లాగే వాళ్ళకు ఉపాధి సౌకర్యం పెంచే విధంగా, పని దినాలు పెరిగే విధంగా, ఉపాధికి ఎక్కువ వేతనం పడేటట్టుగా దాంట్లో బడ్జెట్లో ఏ రకమైన చర్యలు తీసుకోబడలేదు. కాబట్టి ఆ రంగం అంటే ఇటు వ్యవసాయ రంగం, కూలీల పరిస్థితి కానీ అట్లాగే నిరుద్యోగుల పరిస్థితి మెరుగుపడడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక వాళ్ళు ఎప్పుడూ కార్పొరేట్ శక్తులకు మేలు చేయడం కోసం ఉన్నారు కాబట్టి కార్పొరేట్ శక్తులకి పన్నులు మినహాయింపులు ఇచ్చారు. ప్రత్యక్ష పన్నులు ఇంకా పెరిగిపోయినాయి తప్ప తగ్గలేదు. అట్లాగే ప్రజలు నిత్యం బాధపడే, మధ్యతరగతి ప్రజలు బాధపడేటువంటి డీజిల్, పెట్రోలు, గ్యాస్ ఇట్లాంటి వాటి ధరల విషయంలో కూడా ఏ రకమైనటువంటి తగ్గించడం అనే చర్యలు తీసుకోబడలేదు. అందుకని అవి యథాప్రకారం పెడతాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలలో తగ్గింపు లేకపోగా ఆ భారం కొనసాగే ప్రమాదం ఉంది. అందుకనే మొత్తంగా చూసినప్పుడు బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు లాభం కలిగే విధంగా ఉంది, సామాన్యులకు కానీ మధ్యతరగతికి కానీ మేలు చేసే విధంగా లేదు. రైతులకు, కూలీలకు, నిరుద్యోగ యువతకు ఎట్లాంటి ఉపాధి అవకాశాలు, ఎట్లాంటి అవకాశాలు మెరుగుపడే విధంగా లేదు. అందుకనే ఈ బడ్జెట్ వల్ల నష్టమే తప్ప సామాన్యులకు లాభం లేదు, కార్పొరేట్ శక్తులకు మాత్రమే లాభమని మేము అభిప్రాయపడుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.